2020లో వైఫ్ అండ్ హస్బెండ్ రామ్ అండ్ సీత మధ్య జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన గురించి ఈ రోజు నేను మీకు చెప్తాను. అదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి పెద్దల దగ్గర నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆస్తి వచ్చింది. ఆ 3 కోట్ల రూపాయల ఆస్తి నుంచి కారు కొనాలా, బంగారం కొనాలా అంటూ రకరకాల డిస్కషన్స్ చేశారు. డిస్కషన్స్ తర్వాత ఇద్దరు ఫైనల్ గా ఒక కన్క్లూషన్ కి వచ్చారు. 1.5 కోటి హస్బెండ్ తీసుకునేటట్లు, 1.5 కోటి వైఫ్ తీసుకునేటట్లు. మొదటగా రామ్ తన 1.5 కోటితో ఒక డిఫెండర్ కారు కొన్నాడు. ఆ కార్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ తో. సేమ్ టైం భార్య ఏం చేసిందంటే కోకాపేట్ లాంటి ల్యాండ్ ప్లేస్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ అవుతున్న 3 BHK ఫ్లాట్ కి 1.5 కోటి కట్టింది. సో ఇలా రోజులు నెలలు సమయం గడిచి 2025 వరకు వచ్చాయి. ఈ రోజు రామ్ కొన్న కారు డిప్రిసియేషన్ అయ్యి దాని వాల్యూ 60 లక్షలకు పడిపోయింది. అప్పుడు కోకాపేట్లో సీత కొన్న ఇల్లు ఈ రోజు అప్రిసియేషన్ తో 6 కోట్లైంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి. మనకు ఉద్యోగం ఎలా సంపాదించి పెడుతుందో, మనం రోజు కష్టపడి పనిచేస్తే డబ్బులు ఎలా వస్తాయో, బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయో, ఒక్కసారి భూమి కొంటే చాలు ఏం చేయకుండానే భూమి మనకి డబ్బు సంపాదించి పెడుతుంది. సో భూమి మీద ఇన్వెస్ట్ చేద్దాం. ఇలా మీరు భూమి మీద ఇన్వెస్ట్ చేసి, విల్లా మీద ఇన్వెస్ట్ చేసి, ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేసి సక్సెస్ అయ్యారా? వీళ్ళ స్టోరీ లాగా మీ స్టోరీ కూడా ఉందా? అయితే వెంటనే సుమన్ టీవీని సంప్రదించండి. మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేద్దాం. వివరాలకి క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి సంప్రదించండి.